ల్యాండ్ పూలింగ్ అనేది మేము ఇవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చాము, అల్లాడిపోతున్నాము, 5 సంవత్సరాలు అల్లాడిపోయాము. ఇక మన ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రభుత్వం కాదు, ఎవరు వచ్చినా మేము ఇవ్వం. అసలు ల్యాండ్ పూలింగ్ ఇస్తే మేము వాళ్ళు ఇవాళ వస్తారు, రేపు ఇంకా చూసే వాళ్ళు ఉండరు. అందుకని మేము మాత్రం ల్యాండ్ పూలింగ్ ఇవ్వము. ఇచ్చే రైతు అనేది లేడు అసలు. ఇప్పుడు ఉన్న మొత్తం మీరు మా గ్రామం మొత్తం చూడండి, ప్రభుత్వం రైతులంతా అంగీకరించారు ల్యాండ్ పూలింగ్. అది ఒట్టి మాటలే సార్, అది ఒట్టి మాటలే. ఒకవేళ మా గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేయండి. మా పెదపరిం గ్రామం అండి, మా గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేయండి, చూద్దాం మరి ఇవ్వండి అని. ఒక మంత్రి గారు వచ్చి నారాయణ గారు ఆయాలు వస్తేనే మేము ఇచ్చాం. ఏది తుళ్ళూరు పూలింగ్లో నాది పోయింది 1 ఎకరన్నర. కానీ మేము ఇచ్చి కూడా మేము అల్లాడిపోయాం, ఇంకా మాత్రం ఇవ్వండి. ఏముందండి, మా ప్లాట్ ఇంతవరకు ఏడుంది ఎవరికి తెలియదు. ఆల్రెడీ నువ్వు ఇచ్చావు, కౌలుకి ఇవ్వలేదు ఇంతవరకు, కౌలు పడతలేదు, అల్లాడిపోతున్నాం. మా పిల్లలు 2 పిల్లలు ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చారు, వాళ్ళకి ఏం చెప్పాలా? ఏదన్నా ఒక ఉంటే 400 కేజీ ఇద్దాం అంటే ఏది చూపిస్తాం అల్లుడికి? ఏది చూపిస్తామండి? ఇదే మా ఆయన ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలనుకుంటే అది చూపించినాక తర్వాత చూద్దాం. ఇంకా 5 ఏళ్ళు ఉండాక 5 ఏళ్ళు అది చూపిమనండి. చంద్రబాబు మీద నమ్మకం ఉంది. ఆయన ఎన్నాళ్ళు ఉంటాడు? 4 ఏళ్ళు ఉంటాడు. ఆయన లైఫ్ కూడా అయిపోతుంది. ఆయన అంత అడుగులుగా చేయకూడదు, దిగకూడదు. దీంట్లోకి రైతులను అల్లాడియకూడదు. మేము అల్లాడిపోతున్నాం. భూమి పోతుకొని ఏం చేసామండి? భూమి అండి ఇది. ఏందనుకుంటున్నా? దాన్ని నమ్ముకొని 4 గొడ్డు ఉండయి, 4 పిల్లలు ఉండారు, దాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. మేము అది కూడా పోకుంటే ఇంకా మేము బజార్ని పడతామేనండి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చామయ్యా, 34,000 ఎకరం ఇచ్చాము. ఇంకేంది ఇచ్చేది? ఇంకా ఇవ్వమంటాడు. ఆయనదేం పోయింది? నారాయణ గారిది ఏం పోయింది? ఇవ్వమంటాడు. ఆయనకేమి వాళ్ళవి కాదుగా ఆస్తులు. మేము అయిపోతే బతకలేము, వాళ్ళు ఏమైనా బతుకుతారు. ఇది కాదు ఇంకోటి కాదు ఇంకోటి. వాళ్ళకి 4-5 రకాల వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు బతుకుతారు. మేము బతకలేము. మేము దాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. ఎంతో కొంత దాంట్లో వచ్చి తింటున్నాం, లేకపోతే లేదు. ఒక గేడు దండకు వస్తుంది, ఒక గేడు లాభం వస్తుంది, అన్నీ మేమే భరించుకుంటున్నాం సార్. అది మాత్రం మేము ఇవ్వమండి, మేము ఇవ్వము. ఎవరిని ఇస్తున్నా ఊరు అసలు ఇచ్చేవాళ్ళు లేడులే. మా గ్రామంలోకి ఒక్కసారి మీటింగ్ పెట్టమనండి. గవర్నమెంట్ నారాయణ గారు కానీ ఎవరైనా వచ్చి మీటింగ్ పెట్టమనండి, చూద్దాం. వస్తారేమో, ఒకళ్ళు వస్తారేమో. వాళ్ళు కూడా మీటింగ్ పెడతానికి కూడా ఇల్లేదు. మేము ఒప్పుకోము అసలు. అది సార్ నేను చెప్పేది.